అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రభువా గతించిన అయా పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినం వరకు నీ బిడ్డలమైన మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి భద్రపరిచి అయ్యా ఈ దినమంది ఆరాధనలో నీ సన్నిధానంలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, అయ్యా మీ నామమును గొప్ప చేయడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన అయ్యా నాయన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ దినం మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా తుఫాన్ని నాయన దిశ మళ్లించి ప్రభువా అనుకూలమైన వాతావరణం ఇచ్చి ప్రభా ఈ ఆరాధన జరగడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ వారంలో మీరు చేసిన గొప్ప మేలులకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మందిర ప్రతిష్టతకి నాయన మంచి వాతావరణం ఇచ్చి ఎంతో ఘనముగా మహిమకరంగా అయ్యా మీరు జరిగించుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఈ ఆరాధనలో మీకు మీరు నీ సన్నిధి వచ్చమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా దేవుడు ఆత్మ కొరికైనా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని అంటున్నావు తండ్రి. ఆత్మతో ఆరాధించే జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా ఈ సమయంలో నారాయణ బిడ్డలు త్వరగా తోడికిరని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బలహీనలి ఆరాధనలో బలపరచమని ప్రార్థన చేస్తున్నారు. రోగులు స్వస్థపరచని దేవా. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా ఈ ఆరాధనలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంత్య వరకు మీకు ఆత్మ స్వాధీనంలో జరిగించిన యూట్యూబ్ ద్వారా లైవ్ ద్వారా చూసి వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మీ మాటలు బలపరిచేవి, అవి మా బాధలో నెమ్మదిచ్చేవి కనుక ప్రభా ఈ వాక్యం వింటుండగానే ప్రభా అందరిలో గొప్ప కార్యం మీరు జరిగించండి. అయ్యా నాయన దూర దేశాల్లో ఉండి ప్రభా ఏ ప్రాంతంలో ఉండి ఏ స్థలంలో ఉండి ఈ మాటలు వింటున్నారో ప్రభా అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఈ కార్యం జరిగించండి. ఆరాధన ప్రారంభించి పాటలు పాడుతుండగా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకునమని యేసు సర్వశక్తి గల నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుంచి 375 పాట పడుకుందాం. చిన్న పాటల పుస్తకం నుంచి 375 పాట. స్తుతి మహిమా ఘనతలు నా యేసుకే చెల్లించెదను. స్తుతి మహిమా ఘనతలు నా యేసుకే చెల్లించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఘనతలు నా యేసుకే చెల్లించెదను. స్తుతి మహిమా ఘనతలు నా యేసుకే చెల్లించెదను. ఇశ్రాయేలు స్తుతులపై ఇశ్రాయేలు స్తుతులపై వసించు పరిశుద్ధుడా. స్తుతి సింహాసనం నీకే అమర సుందరుడా. స్తుతి సింహాసనం నీకే అమర సుందరుడా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. కొండయును నీవే, చోటు నీవే, నా కొండయును నీవే, నా చోటు నీవే. మహిమగల ప్రభువే,
హల్లెలూయా. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసుకు వచ్చాడనే పాట పాడి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసుకు వచ్చాడని, తన మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసుకు వచ్చాడని, ఊరంతా సందడి వాడంతా సందడి, ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసుకు వచ్చాడని, తన మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసుకు వచ్చాడని. సాక్ష్యమివ్వడానికి స్వర్గానికి చేర్చడానికి
హల్లెలూయా హల్లెలూయా. నీ ముఖ దర్శనం ఆత్మను పరవశం నాకున్న ఆశయా. నీ కృపాతిశయములను నాపై చూపించుము యేసయ్యా. నీ ముఖ దర్శనం ఆత్మను పరవశం నాకున్న ఆశయా. నీ కృపాతిశయములను నాపై చూపించుము యేసయ్యా.
హల్లెలూయా. అందరం చేతులపై వింటున్నాం ఆయన. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావు ఆయన పాట పాడుకుని దేవుని కొత్త ద్వారంలో పని చేసిన దేవుడు అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని ఆయన నామం స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇంగిలాలు పోషించి, ఇంత కృప చూపించి ఇంగిలాలు పోషించి చింతలన్నీ
అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసి మీకు దేవుని నామమున హల్లెలూయా. ఆకాశం వైపు చేతులు ఎత్తి హృదయపూర్వక దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ పాడదాం.
సజీవులకు ఉంచి మరి మందిర ప్రతిష్టని దేవునికి మహిమకరంగా ఊహించిన దానికంటే అత్యద్భుతంగా జరిగించిన దేవాది దేవునికి, మంచి వాతావరణం ఇచ్చిన దేవాది దేవునికి రెండు చేతులు ఆకాశం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హృదయపూర్వకంగా దేవునికి ఆరాధించి గణపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం స్వరం పాడదాం. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమెన్.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో పాటల ద్వారా దేవుడి తన నామమయం తెచ్చుకున్నారు, ఆరాధన ద్వారా తన నామం కనిపించుకున్నారు. మరి ముందు సమయం అంతటినీ కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయనట్లుగా మన మధ్యన ఉన్న సత్యనారాయణ వచ్చి ప్రార్థన చేస్తారు. సత్యనారాయణ వచ్చి మరి ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రము స్తోత్రం గొప్ప దేవుడ దయమేడ కృపమేడ రక్షకుడ నీ వందనాలు స్తోత్రము తండ్రి. దేవా ఈ ఆరాధనలో ఆది నుంచి అంతం వరకు దేవ నీ మహిమార్గం జరిపించి వందనాలు. మందిరం ప్రారంభం తండ్రి చాలా ఘనంగా జరిపించారు తండ్రి. ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపడుతుందండి దేవ. వారి అవసరాలు అక్షరాలు తీర్చుంటండి దేవ. నీ దోషం తండ్రి సండి గారి దేవ అత్యధికంగా ఆశీర్వదించి తండ్రి ఘనంగా వాడకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ జ్ఞాపం చేసుకో, మమ్మల్ని ముట్టి స్వస్థపరచుంటండి. మరి వాటి నుంచి బాధల నుంచి దేవ నువ్వే దీవించమని ఆశీర్వదించమని దేవ. ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచమని అనేక మందిని తండ్రి ఈ ప్రాంతానికి నడిపించి దేవ మరి పట్టరాని జనంగా ఈ సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకైతే ప్రార్థన రాత్రి తండ్రి మొట్టమొదటిసారిగా తండ్రి ఇక్కడ ఉండుకుని నేను ప్రార్థించి నీ నామాన్ని గనపరిచినందుకు దేవా నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుని దేవ ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఎన్నో కీర్తనండి? కీర్తనలు 27 అండి. చెప్పండి 27వ కీర్తన 27వ కీర్తన చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణీయుడైన ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణమును ఎవరికి వెరతులు. నా శరీర మాంసము తినకై దుష్టులు నన్ను పిలిచినప్పుడు, నా బాధిత శత్రువులు నన్ను నియమించినప్పుడు వారు ప్రతి కూలిని నాతో యుద్ధంలో తండ్రి దిగినను. ఆపత్కాలంలో ఆయన ఇప్పుడు దాన్ని చూచుకున్న ఆ శత్రువు పెట్టి వృద్ధిగా ఒకరు ఆయన కుమారుడు దేవుడు యెహోవాను గురించి ప్రచారం చేశాడు. యెహోవా నేను కర్తవ్యానికి ప్రార్థించాను. కరుణతో నా సన్నిధి వెతుకున్నది నీ సన్నిధిగా యెహోవా నీ సన్నిధి. నీ కాళ్ళు నీ ముఖమును దాచుకును.
నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధించుము. నా కొరకు వచ్చి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. అబద్ధ సాక్షులు సజీవుల దేశములు నేను యెహోవా దేవుడు పొందుతున్న నమ్మకము నాకు లేని యెడల ఏమోదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుతయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుతయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొంచెం తేడా వస్తుంది, వాయిస్ కంగారు పడండి. ఉదిత్ నారాయణ ఒక ఆయన ఉంటాడు, ముక్కుతో పాడతాడు, ఆ టైప్ వస్తుంది వాయిస్ అనుకోకండి. అయ్యగారు 11:30కి వచ్చారు. ఆయన చెప్పాల్సిన 3 గంటల్లో జరిపించారు చక్కగా. మీరేం భయపడకండి, అరగంటలో అంటే అరగంట కంటే పావు గంటల ముందులోనే పెట్టేస్తారు. హల్లెలూయా. చెవి గలవాడు విని అర్థం చేసి అయితే అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవాలని పర్వాలేదు. హల్లెలూయా. మరి గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు సంఘం చేసిన ఆ యొక్క సహాయాన్ని మరి ఏ విధంగా కోరుస్తున్నాడంటే 4వ అధ్యాయము 18వ వచనంలో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమైనవి. హల్లెలూయా. మీరు పంపిన వస్తువులు అపప్రదిత్వాలను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. మరి చెప్తాను పిల్లరా, ఇవి ఎలాంటి అంట మీరు చేసిన ఆ త్యాగపూరితమైన మరి పాస్టర్ మరి చెప్తున్నారు కదా, ఎంతో త్యాగంతో మరి చీటీలు కట్టి ఎంతో సాక్రిఫైస్ చేసి అవి ఏ విధంగా ఉన్నాయి? మనోహరమైనవి ఉన్నవి, సువాసన కలిగించే విధంగా ఉన్నాయి, దేవునికి ఇష్టమైన ప్రీతికరమును ఇష్టములైన యాగంలో ఉన్నవి. హల్లెలూయా. దేవుని అత్యధికంగా దీవించి మరి 100 ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి యథావిధిగా మన సీరియల్ కంటిన్యూ చేద్దామండి. ఎక్కడ ఉన్నాం మనం? యాడ్లు కూడా అయిపోయినాయి, అడ్వర్టైజ్మెంట్లు అయిపోయినాయి, సీరియల్ వచ్చేస్తుంది. ఎక్కడండి? ఫిలిప్పీ పత్రికలోంచి ఎక్కడ చూస్తా ఉన్నాం? లాస్ట్ 2 వచనాలు 3వ అధ్యాయంలో లాస్ట్ 2 వచనాలు చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొనగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. మనం చూసాం ప్రియులారా, మరి లాస్ట్ వీక్లో మరి క్రీస్తు గురించి
అది కూడా చూసాం, మంచిది. మనం ఏం చూస్తా ఉన్నాం అంటే సిలువకు శత్రువులుగా ఉన్నారు అనేక మంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా, అవునా కదండి? ఏదో మొత్తానికి గుర్తుంది, గుర్తులేదు. అది యూట్యూబ్లో చూసి చెప్తారా? లాస్ట్ టైం జరిగింది. సరే, మంచిది. మనం ఏం చూస్తున్నాం అంటే లాస్ట్ అధ్యాయంకి వచ్చి ఉన్నాం. సరే, మన పరలోకమందున్న దేవుని కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పరలోకమున ఉన్న దేవుని కోసం మనం ఎదురు చూస్తూ మరి ఆ విధంగా సిద్ధపరచబడుతున్నామని పౌలు భక్తుడు ఇక్కడ దీని సారాంశంగా చెప్తా ఉన్నాడు. మంచిది. అయితే గమనించండి, మరి మన పితరులు, మన పూర్వీకులు, మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము కానీ, మరి మోషే కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ మరి దేనికోసం ఎదురు చూశారనే విషయాలు చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశములను జాగ్రత్తన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషాదపరుచున్నారు కాదా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు ఎక్కడ చూడండి, గుడారాలు నివసిస్తాడు అంటది. ఎక్కడండి? విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారంలో నివసించుచు. హల్లెలూయా. మరి ఏం చేస్తా ఉన్నారండి? దేనికోసం ఎదురు చూస్తా ఉన్నారు? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ మరి ఏం చేస్తున్నారంటే వాళ్ళు గుడారాల్లో నివసిస్తా ఉన్నారు. చూసారా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఈ రోజుల్లో? ఏమండి మరి గమనించండి. ఇందాక మన సోదరు చెప్తోంది, మరి అయ్యగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, అందుకే సంఘము మరి రావట్లేదేమో అనుకుంటున్నారు. మనల్ని కరోనాకు భయపడి రావట్లేదు. మెయిన్ రీజన్ అదే. అన్ని ఆరేజ్ నీరేజ్ అన్ని కలిపి కొట్టేస్తారు. దొరకాలి కదా ఎవరికైనా, పరాయాలకి మరి పొరుగు వారికి ఏంటంటే ఏదైనా అవకాశం. ఎందుకంటే ఈ సమయంలో ఇప్పటి వరకు మోషే విషయంలో చూసినట్లయితే మరి ఎందుకు అవన్నీ విడిచిపెట్టుకున్నాడు? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకుని అల్పకాలము పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు నడిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. కానీ చూసారా, నెక్స్ట్ లైన్ చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పలుకోబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. మరి గమనించండి, అసలు ఫరో తర్వాత రాజు ఎవరంట? మోషేనంట. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడతా ఉన్నాడు. మోషే గారు లక్కీ నెంబర్ 40 అండి. మనం కూడా చెప్పుకున్నాం హాస్పిటల్లో. అన్ని 40 ఆయనకి 40 సంవత్సరాల వరకు ఎక్కడ పెరిగాడండి? రాజకుమారులకు పెరిగాడు. రాజు అనుకున్నారు అందరూ. అయితే మరి దేవుడు ఊరుకుంటాడా? మరి ఆయన కూడా ఊరుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు హృదయంలో పెట్టాడు. మోషే హృదయంలో. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవుడు ఇల్లంతట్లో ఎక్కడ పెట్టినా నమ్మకంగానే ఉంటాడు. కాబట్టి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత అన్ని విలువిద్యలన్నీ నేర్చుకున్నప్పుడు మరి తన తోటి సోదరుడికి తన రాజుగా ఉన్నప్పటికీ, రాజు యొక్క హోదాలో ఉన్నప్పటికీ మరి దాసుడైన తన తోటి బంధువుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే కొంతమంది రోజుల్లో ఎలా ఉంటుందంటే ఊరు మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా మర్చిపోతారు. మీ ఊరేంటంటే కూడా చిన్న చూపు అన్నట్టుగా చెప్పరు కొంతమంది. కాబట్టి మీ ఊరు ఎవరండి? గొల్లలు చెప్పడం అమలాపురం అండి, లేకపోతే కాకినాడ అండి, విజయవాడ అండి, అమెరికా వెళ్ళాలనుకోండి హైదరాబాద్ అని అంటారు. గమనించండి. అయితే ఇక్కడ మరి పేతురు మోషే గారు జ్ఞాపకం చేసుకుంటూ
తోటి సహోదరుని పక్షంగా తనకు అండబలంతో లేకపోతే తన స్వశక్తితో తన బలాన్ని ఆధారం చేసుకుని చంపించాడు. కానీ అయితే దేవుని దేశం తర్వాత నెరవేర్చబడుతుంది. కానీ ఆసక్తి కలిగి ఉన్నాడు. తర్వాత 40 దినాలు ఎక్కడ పారిపోయాడండి? అరణ్యానికి పారిపోయాడు. అక్కడ 40 కలిసి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయి. తర్వాత ఏం చేశాడు దేవుడు? మళ్ళీ దర్శించి వెనకరా బాబు అన్నాడు. 80 ఏట మరి మోషేని మరి వెనక నడిపించాడు దేవుడు. మరి మోషే ద్వారా అద్భుతాలను చేయించాడు. మరి తర్వాత ఎక్కడ నడిపించాడండి? ఇశ్రాయేలు నడిపించమని చెప్పి 6 నెలల సముద్రం దాటింప చేశాడు. తర్వాత ధర్మశాస్త్రం అని చెప్పి కొండ మీదకి పద అన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడు ఉపవాసం? అక్కడ 40 దినాలు ఉన్నాడు. 347. మరి ధర్మశాస్త్రం చేర్చాడు. ఈ లోపు వాళ్ళ బుద్ధి మారదు కదా, ఎక్కడికి వెళ్ళినా చచ్చిన పిలుపు సావలేదని ఆ బుద్ధి ఉండిపోయి వాళ్ళకి ఏం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళ ఐగుప్తుల ఆచార ప్రకారంగానే మళ్ళీ వాటిని సేవించడానికి దాని వైపు మెగ్గు తిరిగినప్పుడు అప్పుడేమైందండి? మళ్ళీ దూడం చేసుకుని సేవిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క రాతి పలకలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మళ్ళీ పగలగొట్టాడు. కిందకు వచ్చి దేవుడు అన్నాడు, కిందకి వెళ్ళి మోసే వాళ్ళు ఎంతో దారుణం అయిపోయారు, వాళ్ళ పరిస్థితి చూడు కిందకి వెళ్ళి అని చెప్పి దేవుడు పంపించినప్పుడు మరి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అడ్డుపడ్డాడు. మళ్ళీ ఇంకొక 40 దినాలు మళ్ళీ పైకి వెళ్ళాడు. మళ్ళీ కొండెక్కాడండి. నీళ్లు నిద్రాహారాలు మానేసి మరి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ధర్మశాస్త్రం తెచ్చుకున్నాడు. ఇంకో 40 అయ్యింది. చివరికి ఏం చేశాడండి? ఇంకో 40 ఎక్కడదంటే 40 సంవత్సరాలు మరి కాళ్ళు నడకను ఇశ్రాయేలు చేష్టలు భరించి చూడండి ఎంతో ఆశతో ఇశ్రాయేలు నడిపిద్దాం అనుకున్న దానికి మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తాను ప్రవేశించినప్పటికీ మరి ఇశ్రాయేలు నడిపించాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, వీళ్ళారా మీరు ఏదో విలువైన ప్రశస్తమైన వస్తువులు కొనుక్కుందామని మీరు ఒకవేళ ఆ అమౌంట్ లేకపోతే ఎంత ఇచ్చినా కానీ మరి దేవునికి అని అప్పచెప్పారు. ఒకవేళ ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కోవాలని ఆశపడి ఉండొచ్చు. అయితే అల్పకాలమైన పాపభోగం అనిపించడం కంటే మరి దేవుని సన్నిధిలో పెట్టాలని ఆశపడి మరి ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి మోషే ఏం చేస్తున్నాడు? తన విలువైన జీవితాన్ని అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే చూడండి ఎంతో లగ్జరీగా బాగా తిని తాగి తందనలు అంటానికి కాదు. చూసారా మరి మోషే ఏం చేస్తా ఉన్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎంతకాలం అనిపించాడండి? 40 సంవత్సరాలు విడిచిపెట్టిన తర్వాత 80 దినాలు ఎంతో శ్రమ పడ్డాడు. 80 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. రాజకుమారుడు కుటుంబం నుంచి, రాజకుమార్తె కుటుంబంలో నుంచి బయటకు వచ్చి మరి 80 సంవత్సరాలు మరి గొడ్డి చాకరీ చేశాడు. పిల్లలు ఎంతో భయంకరమైన వ్యాధులు. గొర్రెలు కాయడం కూడా మామూలు విషయం కాదు. కాబట్టి ఈ విధంగా మరి గొర్రెలు కాసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు మందలు కాసాడు, నడిపించాడు, వాళ్ళ చేష్టలు సహించాడు. ఎన్నో విధాలుగా భరిస్తూ మిక్కిలి సాత్వికుడైన మోషే మరి దేనికోసమండి ప్రయాసం అంతా చూస్తే ఇక్కడ అతడు ప్రతిఫలముగా కలుగబోవు దేని మీద ఫోకస్ పెట్టాడండి? ఒక బహుమానం ఉంది. ఈ లోకంలో మనకు బహుమానాలు ఎవరండి? మనం కష్టపడ్డాం, నైట్ అంతా కష్టపడ్డాం. ఎవరు గుర్తించదనుకోవచ్చు మీరు? ఎంతో కష్టపడి మరి మార్నింగ్ అంతా పని చేసుకుని వచ్చి మరి రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఎంతో నీరసంతో మరి నిద్ర లేకుండా మరి దేవుని పనిలో దేవుని పరిచయంలో మీరు సహకారులుగా ఉన్నారు. అయితే చూడండి మరి బహుమానం ఎక్కడ కలుగుతుంది? మరి అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచారు. ఎక్కడ కలుగుతుంది? పరలోకంలో కలుగుతుంది. హల్లెలూయా. మరి అబ్రహాం ఏమో అపార్ట్మెంట్లు కట్టుకుని ఏమండి అపార్ట్మెంట్లు కట్టుకోలేదు, టెంట్ వేసుకున్నట్టు సింపుల్గా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. మరి గమనించండి, మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా చివరికి
మనకు అందరికీ రోల్ మోడల్ అయిన ప్రభు దగ్గర రావాల్సిందే. మరి గమనించిన పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, 12వ అధ్యాయం 2వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించున్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పట్టణంలో ఓపికతో పరిగెత్తుదాము. నెక్స్ట్ చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. హల్లెలూయా. మరి దేవాది దేవుడు మానవ రూపుగా, మానవ స్వరూపము ఈ లోకానికి వారు అనుగ్రహించాడు. మరి క్రిస్మస్ సందర్భంగా మరి డిసెంబర్ 1 నుంచి మనకు సంబరాలు మొదలవుతాయండి. మినీ క్రిస్మస్ అందరూ జరుపుకుంటూ ఉంటారు. ఏదో ఒకరి ఆధారం చేసుకుని సువార్త చెప్పాలి ప్రజలకని, ఎందుకంటే ఇదే మంచి అవకాశం. మరి సువార్త చెప్పినాకని చెప్పి అనేక మంది మరి సెమీ క్రిస్మస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో దేవుని యొక్క రక్షణ గురించి చెప్తారు. కానీ కొంతమంది ఏమంటారంటే, అదే గారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు, ఇంటి పైన స్టార్, ఇంట్లో ఏముందంటే బార్ అంట. ఇంటి పైన స్టార్ పెట్టుకుంటారు, ఇంట్లో బార్. ఆ పాట నేర్చుకోవడం చాలా బాగుంటుంది. ఇంటి పైన స్టార్ పెట్టి ఇంటిలోన బారు పెట్టి ఏటా ఏటా చేస్తావు క్రిస్మస్ పాట బాగా నచ్చింది రాజర్ గారికి. వెంటనే క్లాప్ చేశారు. రాజర్ గారు నేర్చుకుంటే బాగుంటుంది పాట. వచ్చి వారు పాడండి, చక్కగా పాడుతున్నారు. అయితే గమనించిన పిల్లరా, కొంతమంది అలా ఉన్నారు నామకర్థంగా. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూసినప్పుడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన ఆ టైంలో ఆయన గురించి చెప్పబడుతున్న ఈ మాటలు సమయంలో ఆయన ఎక్కడున్నాడండి? తండ్రి ఎదుట ఉన్నాడు, కుడి పార్శ్వమున ఉన్నాడు. మరి అలాంటి దేవుడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఏం నిర్లక్ష్య పెట్టాడండి? ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఎలాంటి అవమానం అండి? మామూలు అవమానం కాదు. మనం సరిగ్గా పలకరించకపోతేనే ఏం చేస్తామండి? అవమానంగా ఫీల్ అయిపోతాం. లేకపోతే సరైన చోట కూర్చోబెట్టకపోతే ఫీల్ అయిపోతాం. అవమానం, మరి ఆహ్వానించలేదు, రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి. మరి మన లోకం ఏ విధంగా రిసీవ్ చేసుకుంది? మన ప్రభువుని చక్కగా పాడతాడు ఆశీర్వాదం గారు. పాటల సమయం కూడా కాదులే, గుర్తుగా రావట్లేదు. అయితే పశువులు తొట్టి పడిపోయిందంట. ఆయన పశువాలుడు పవలింప పశువుల తొట్టే పరిపోయింది. మరి చక్కగా పిల్లలు కొనుక్కుని మెత్తని పరిపట్టుకు వెళ్తాం. ఏమైంది దానికి? ఆయనకి ఏం పరిపడి? మెత్తని పరుపు, పశువుల తొట్టి, గడ్డి వేసిన దాంట్లో. మరి తలవాల్చుకోవడానికి ఏమిచ్చిందండి? సిలువ ఇచ్చిందంట. చూసారా ఏ విధంగా మన దేవుని రిసీవ్ చేసుకున్నాం? చూడండి, ఈ ప్రాంతానికి ఎంపీ గారు వస్తే ఏం చేస్తామండి? చక్కగా ముగ్గులన్నీ వేసేసి చక్కగా అలంకరిస్తాం. అయితే దేవాది దేవుడు మనం సృష్టించిన సృష్టికర్త ఈ లోకానికి వస్తుంటే మరి ఏ విధంగా ఆహ్వానించాం? పశువులు తొట్టే, బాబా ఇందులో పడుకో అని చెప్పి. ఆయన చనిపోయేటప్పుడు ఏమండి? ఎక్కడ మంచి పరుపు మీద పడ నిద్రించలేదు, చనిపోలేదు, శిలువ మీద. మరి అది మనం చేసుకున్న విధానం. అయితే ఈ అవమానాన్ని ఎంతో భయంకరంగా నా పట్ల చేయబోతూ ఉన్నారు ప్రజలు అని చెప్పి ఎంతో భయంకరమైన స్థితి వచ్చినప్పటికీ ఆయన ఏం చేశాడండి? దాన్ని నిర్లక్ష్య పెట్టాడు, పట్టించుకోవాలా. ఎందుకు పట్టించుకోలేదు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి. మరి లోకంలో జీవించిన ప్రతిసారి ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చిన వచ్చినప్పుడు స్వకీయులు ఆయన అంగీకరించలేదు. సొంత అక్క చెల్లెలు అన్నదమ్ములే మరి నమ్మలేదు దేవుని కార్యాన్ని. కన్యమరి గర్భమందు జన్మించిన దేవుడు, మరి కన్యక పుట్టిన ఏకైక మానవుడు దేవాది దేవుడైన యేసు ప్రభువారు. మరి అయితే సొంత అన్నదమ్ములే నమ్మలేదు ఆయన్ని. మరి అద్భుతాలు ఏం చేయడం? ఏం దెయ్యం పట్టిన చేస్తాడు? ఎలాగా దెయ్యాలు పట్టిన వాళ్ళే వెళ్ళగొడతాడు దెయ్యాన్ని అని చెప్పి దూషించారు. దెయ్యం పట్టిన వాడు అన్నారు. తర్వాత మరి సిలువ జరుగుతున్నారు. సిలువ కార్యం చూస్తే మరి ముఖం మీద ఉమ్మి వేశారు. ఏమంటే పక్క తుమ్ము వస్తేనే పక్క వాళ్ళ మీద ఏం చేస్తామండి? కరోనా టైంలో ఇంకా తిడతాం గట్టిగా, అన్ని కలిపి కొట్టేస్తాం. ఎందుకంటే ఆ కోపం ఈ కోపం, కరోనాలో మరి నీకు వచ్చిందే మాకు వస్తుంది అని చెప్పి. మరి చిన్న తప్పులు పడితేనే ఓర్చుకోలేదు. మరి దేవాది దేవుని మీద మరి ఊసారంటే భూమి మీద ఊసారు. మరి పిడిగుద్దులు గుద్దారు, ప్రవచింపమన్నారు. ప్రవచనం మనం ఇచ్చేది ఎవరంటే? దేవాది దేవుడు. ఆయనే ప్రవచింపమన్నారు. ఎవరు గుద్దారో చెప్పమన్నారు. మూసి మరి దేవుని కుమారుడు అయితే ఏమన్నారండి? క్రిందకి దిగిరా,
కాబట్టి ఇలాంటి అవమానాలన్నీ ఏం చేశాడండి ఆయన? సహించాడు, ఓర్చుకున్నాడు. దేనికోసం ఓర్చుకున్నాడండి? తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఏ ఆనందం అది? మరి సాతాను దొంగిలించిన ఆనందం. తన స్వరూపంతో చేసుకున్న నరునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టాడు దుష్టుడైన అపవాది. మరి ఆదాము అవ్వ చేసిన పాపం ద్వారా మరి దేవునితో సమాధానం కోల్పోయారు. తిరిగి ఆ సమాధానం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో బలి అయిపోయి మరి తిరిగి సమాధానం అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి అంత భయంకరమైన అవమానాన్ని తండ్రి ఈ గిన్నె నాయకుడిని తొలగించు, భరించలేకపోతున్నాను, ఇది నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. మరి ఆత్మలో మనకు కనిపించే సిలువ ఒక కార్యం అయితే, సిలువకు వచ్చే శ్రమలు ఒక విధంగా ఉంటే ఆత్మలో ఎంతగా మరి ఆయన ములుగుతా ఉన్నాడు. మరి అందరి శ్రమను ఆయన భరించాడు. కలువరి శిలువలో అందరి పాపము ఆయన మీద మోపబడింది. అది బయటకు కనిపించదండి. అంత వేదనను భరిస్తూ మరి ఏమంటా ఉన్నాడు? తండ్రి ఈ గిన్నె నా ఎదుట తొలగించు ప్రభా, ఈ సిలువ కార్యం నేను భరించలేకపోతా ఉన్నాను అన్నాడు. అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పి అంతగా ఓర్చుకున్నాడండి. ఎందుకు ఓర్చుకున్నాడంటే మరి దేవునితో మానవుని సమాధాన పరచాలని. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఎన్ని అవమానాలైనా ఆయన మన కొరకు భరించాడు. నేల మట్టుకు తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. ఈ లోకంలో అవమానం ఉందంటే ఆయన కన్నా మించిన అవమానం ఎవరు భరించుంటారు. అంత భయంకరమైన అవమానాన్ని ఆయన మన కొరకు భరించాడు ప్రియులారా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న రీతిగా మన పౌర స్థితి ఎక్కడ ఉందండి? పరలోకం ఉంది. కాబట్టి మనం కూడా పరలోకం యొక్క ఆనందం కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మరి దేవుని కొరకు మనం ఖర్చు చేసినప్పుడు చూసారా, మరి అబ్రహాము ఏ విధంగా ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి చాలా సింపుల్గా జీవించాడు టెంట్లో. మరి రాయల్ లైఫ్ని లేకపోతే రాజకుమారుడిగా జీవించాల్సిన మోషే ఏం చేశాడండి? మరి సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని ఎదుట పొందబో బహుమానం కోసం ఎదురు చూశాడు. కాబట్టి ఇశ్రాయేలుతో పాటు మరి ఇశ్రాయేలు నడిపించాడు. మరి కనాను దేశంలో ప్రవేశించకపోయినా ఆ నిత్య కనాను దేశంలో ప్రవేశించాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు, దేవుని కుమారుడు, తండ్రి ఎదుట ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. పరిశుద్ధుడు 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 అని నిత్యము కోట్లాది దొంతులతో కొనియాడపడుచున్న దేవుడు మరి మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. మరి అవమానాన్ని ముందే గ్రహించిన వాడు ఎంత అవమానాన్నైనా భరించడానికి మన కోసం ఆయన లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప త్యాగం దేవుడు మన పట్ల చేస్తున్నాడు. అందరి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. గమనించండి ప్రియులారా, మనం ఏంటి కొరకు ఎదురు చూస్తున్నాం? భూలోకంలో అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, అది కూర్చుకుందాం, ఇది కూర్చుకుందాం. నీ జీవం ఏపాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారమై ఉన్నాం ప్రియులారా. జీవించినంత కాలం మన జీవితం అంతా కూడా దేవుని కోసం ఖర్చు అయిపోదాం. గత గురువారం మరి లక్ష్మీకాంతం గారి మనవడు మరి ప్రభువును నిద్రించాడు. మరి నీటిలో పడిపోయి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించేద్దాం, జ్ఞాపకం చేసుకోండి. మరి వేటి కొరకు ఈ లోకం ఎదురు చూస్తా ఉన్నాం ప్రియులారా. గమనించండి, దేవుని మహిమ కొరకు మన జీవితం, మన సమయం, మన సమస్తం ఖర్చు చేసినప్పుడు, దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ లోకంలో మన జీవులు అనుగ్రహిస్తారు. మరి నిత్యంగా పరలోకంలో బహుమతులు పరిశుద్ధపరచారు. మీరు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ మీరు మీ త్యాగపూరితమైన సమయాన్ని, మీ విరాళాన్ని, మీ కష్టార్జితాన్ని దేవునికి సమర్పించారు పిల్లరా. ఆ మందిరంలో మీ శ్రమ ఉంది, మరి మందిర కార్యక్రమం మీ శ్రమ ఉంది పిల్లరా.
దేవుడు వారిని ఇచ్చిన పరలోకమందు మనకు బహుమానం అనిపించేవాడు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, సర్వశక్తి ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి. అయ్యా ఇంతవరకు ప్రభు మీద ఆశ నిలబెట్టుకుని ప్రభా సంఘమైన మాతో మీరు మాట్లాడిన అయ్యా ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎలాగైతే ఎదురు చూశాడు ప్రభా, మోషే ఎలాగైతే అయా బహుమానము కొరకు ప్రభు నాయన ఎదురు చూశాడు, యేసయ్య కూడా తన ఎదుటించబడిన ఆనందము కొరకై సిలువని అయా నాయన శ్రమని సహించి అయా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఈరోజు కూడా అయా సంఘము కూడా వారికి శక్తికి మించి అయా ఈ యొక్క మందిరం పరిచర్యలు సహకారులుగా ఉన్నారని అయా మీకు ఎలాగైతే ఆ వారికి బహుమతులు పొందుకున్నారో మీ శ్రమకి మీరు ఇచ్చిన సమస్తానికి ఆయనే ప్రతిఫలం ఇస్తారని ప్రభు లేఖనాల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడేందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచను దేవా. మన పౌర స్థితి పరలోకముందని ఎరిగి ప్రభు ఆ పరలోక రాజ్యం కొరకు ఆయుధపడే వారిగా ఆ యొక్క రాజ్యంలో ప్రభు ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవడం కొరకు నాయన అయ్యా ఈ లోకములో ఉన్న శ్రమని, ఈ లోక భోగాల్ని, అయ్యా ఈ లోక కోరికల్ని విడిచిపెట్టి ప్రభు నీ కొరకు జీవించడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. వాక్యం అందరిలో ఫలింప చేయండి తండ్రి. వాక్యం అందించిన మీ దాసులు మీరు బలపరచండి అయ్యా. ఈ వారం అంతలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా సంఘాన్ని మీరు బలపరచండి, ఉజ్జీవపరచండి అయ్యా, నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా నాయన అనేక మంది బిడ్డలు ప్రభు అయ్యా నాయన నీ సన్నిధికి రావడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆలయపట్ట చాలా జనాంగాన్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఈ వారంలో జరుగుతున్న కూటాలు ఎంతో ఘనంగా మీరు జరిగించండి అయ్యా. రేపు రాత్రి బోదిరిపేటలో జరుగుతున్న కూటము అయ్యా, మంగళవారం రాత్రి ప్రభు అయ్యా సన్నవిల్లో జరుగుతున్న కూటము ప్రభు అలాగే దేవా నీ స్తోత్రములు ఎత్తండి. బుధవారం పగలు అయ్యా గోడివారిపేటలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి అయ్యా మంచి వాతావరణం ఇచ్చి ఘనంగా మీరు జరిగించిన దేవా. గురువారం అయ్యా రాత్రి గౌరీశ్వరి దగ్గర కూటము అయ్యా, శనివారం రాత్రి ప్రభు అయ్యా కనుమగారి దగ్గర జరుగుతున్న కూటాలు ఎంతో ఘనంగా మీరు జరిగించండి. ఈ వారం అంతా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి కార్యక్రమం ద్వారా, ప్రతి కూడిక ద్వారా మీ నామం మహింపరచబడినట్లుగా, అక్కడ మీ నామం ఘనపరచబడినట్లుగా అనేక మంది గ్రామాల నుంచి నీ సన్నిధికి రావడానికి కృప చూపినట్లుగా ఈ కార్యం జరిగించండి తండ్రి. అయ్యా ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. బలపరచిన వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు దీవించండి అయ్యా. నీ మంది పనిచేసిన ప్రతి బిడ్డపై నీ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు కుమ్మరించండి. అనేకులు నిన్ను కూర్చి ప్రకటించే బిడ్డలుగా, అనేకులు నీ వైపు మళ్లించే బిడ్డలుగా అయ్యా సంఘాన్ని ఆయుక్తపరచండి అయ్యా. స్త్రీలని, పురుషుల్ని ప్రభు ఎంతగానో అయ్యా సంఘమంతా ప్రయాసపడ్డారు ప్రభు అయ్యా. సంఘాన్ని ఇంకొను మీరు దీవించి నీ పని చేసిన బిడ్డలు, నీ ఇల్లు కట్టిన బిడ్డలు వారి ఇల్లు కట్టండి తండ్రి. ఎవరికైతే గృహాలు లేవో నీ మందిరాన్ని ఎవరైతే ఖర్చు పెట్టారో వారందరికీ నువ్వు రెట్లు ప్రతిఫలం ఇచ్చి వారి గృహాలు కట్టి నీ కార్యం జరిగించమని అయ్యా. జరుగుతున్న ప్రభు ఈ సమయంలో కానుకలు వేస్తుండగా వేయించున్నది చూసి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.